హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2 సబ్జెక్ట్ నుండి మేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ 4th సెమ్ వాళ్ళకి యూనిట్ 4లో ఉన్న మేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ గురించి ఒక సిరీస్లా చేస్తున్నాం. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఫ్యూ మేల్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ లైక్ గైనకోమాస్టియా కానీ, ట్యూమర్స్, క్లైమాక్టరిక్ చేంజెస్ చూసాము, ప్రోస్టేట్ డిజార్డర్స్ చూసాము, ఫైమోసిస్ కానీ, ఎపిడైడమైటిస్, ఆర్చైటిస్. సో ఇలాంటి మేల్ రిప్రొడక్టివ్ కండిషన్స్ని కవర్ చేసాం. సో in today's class, sexual dysfunction and male infertility, and in the following class లో ఇంకా కాంట్రసెప్షన్ ఉంటుంది. సో దాంతో ఈ యూనిట్ ఎండ్ అయిపోతుంది. సో వాట్ ఈస్ సెక్షువల్ డిస్ఫంక్షన్, ఎస్పెషల్లీ మేల్స్లో సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద ఇనబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ టు పార్టిసిపేట్ ఇన్ ఆర్ ఎంజాయ్ సాటిస్ఫాక్టరీ సెక్షువల్ యాక్టివిటీ డ్యూ టు ప్రాబ్లమ్స్ విత్ డిజైర్, ఎరెక్షన్, ఎజాక్యులేషన్ ఆర్ ఆర్గాజం. సో సెక్షువల్ డిస్ఫంక్షన్ ఎప్పుడు చెప్తామంటే ఎస్పెషల్లీ మ్యాన్లో. సో ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫాక్టరీగా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేకపోతారో డ్యూ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, దాన్ని మనం సెక్షువల్ డిస్ఫంక్షన్ అని చెప్తాం. నౌ ద టైప్స్ ఆఫ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్. The first one is erectile dysfunction. So erectile dysfunction, it is the persistent inability to achieve or maintain erection sufficient for satisfactory sexual intercourse. Throughout the sexual intercourse, if the male is unable to stay erect, దాన్ని మనం erectile dysfunction అని చెప్తాము. The causes can be, there are organic causes and there is psychological causes, lifestyle factors వల్ల కూడా erectile dysfunction వస్తుంది. Organic causes in the sense physically మనం అబ్జర్వ్ చేసినట్లయితే డ్యూ టు డయాబెటీస్ మెలిటస్ కానీ, అంటే డ్యూ టు the diseases which are affecting the body అన్నట్టు, hypertension, cardiovascular disorders, chronic kidney diseases కానీ, హార్మోనల్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ ఇంజరీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, పెల్విక్ సర్జరీస్, మెడికేషన్స్. సో ఈ పర్టికులర్ ఫిజికల్ డిజార్డర్స్ వల్ల కెన్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ సైకలాజికల్ కాజెస్ సచ్ యాజ్ ఇఫ్ ద మేల్స్ ఆర్ హ్యావింగ్ ఎనీ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఎనీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అండ్ సమ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆల్సో కెన్ లీడ్స్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఒబేసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ డ్రగ్ అబ్యూస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లీడ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎజాక్యులేటరీ డిజార్డర్స్. సో ఎజాక్యులేటరీలో అగైన్ సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ప్రిమెచ్యూర్ ఇన్ ద సెన్స్ వితౌట్ రీచింగ్ ద డిజైర్డ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎజాక్యులేషన్ అక్కర్ అవుతుంది. దీన్ని ప్రిమెచ్యూర్ అంటాం. ప్రిమెచ్యూర్ ఇన్ ద సెన్స్ బిఫోర్ ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఇస్ డిలేడ్. ఈవెన్ దో దే హ్యావ్ అటైన్డ్ ద స్టిమ్యులేషన్, they have attained the sexual pleasure, but there is delay in the ejaculation ఉన్నప్పుడు దాన్ని delayed ejaculation అంటాం. నెక్స్ట్ ఇస్ retrograde ejaculation. Semen enters the urinary bladder instead of exiting through the urethra. So the usual pathwayని చూస్ చేసుకోకుండా if the semen is entering urinary bladder, దాన్ని మనం retrograde అంటాం. అంటే it is entering in different path. నెక్స్ట్ ఇస్ anejaculation. అంటే there is no ejaculation అనమాట, complete absence ఉంటుంది ఇక్కడ. So these are the 4 types of ejaculatory disorders. There is premature, there is delayed, there is retrograde, and there is anejaculation. Third type is decreased libido, అంటే lack of interest అన్నట్టు. Reduced sexual desire caused by because of maybe low testosterone hormones ఉండడం వల్ల, depression కానీ, chronic illness, medications or stress can also cause decreased sexual interest. The clinical manifestation we can observe are these. So difficulty achieving erection, difficulty maintaining erection, premature delayed ejaculation. So ఈ clinical manifestations 3 causes కి కలిపి, the 3 different types కి కలిపి అన్నమాట. Low confidence, reduced sexual desire, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్స్. ఇవన్నీ కూడా సో రూల్ అవుట్ ద కైండ్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్. అండ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, హౌ కెన్ వీ డయాగ్నోస్ దిస్ కండిషన్? బై టేకింగ్ సెక్షువల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, డ్రగ్ హిస్టరీ, సైకలాజికల్ అసెస్మెంట్ చేయడం వల్ల, అండ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ లైక్ జెనిటల్ ఎగ్జామినేషన్ కానీ, బై అబ్జర్వింగ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్, కార్డియోవాస్కులర్ అసెస్మెంట్, అండ్ ద ల్యాబొరేటరీ టెస్ట్ సచ్ యాజ్ బ్లడ్ గ్లూకోజ్ కానీ, లిపిడ్ ప్రొఫైల్, సీరం టెస్టోస్టెరాన్, లూటనైజింగ్ hormone and follicle stimulating hormone, prolactin, thyroid function tests. So mainly hormonal tests and history examination వల్ల we can rule out this condition. And medical management is this lifestyle modifications. Mainly risk factors we have seen like obesity గానీ, diabetes గానీ. So lifestyle modify చేయడం వల్ల we can control this disease. Weight reduction, smoking cessation, alcohol restriction, regular exercise, ఇవన్నీ lifestyle modify చేయడం వల్ల we can somewhat control or we can manage this condition.
మెడికేషన్స్ లైక్ సిల్డెనఫిల్, టెడాలఫిల్ అండ్ వార్డెనఫిల్. సో ఇవి మెడికేషన్స్. అండ్ హార్మోన్స్ ఎస్పెషల్లీ డిక్రీజ్ టెస్టోస్టెరాన్లో మనం ఈ కండిషన్ చూస్తాం కాబట్టి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్. అండ్ కౌన్సిలింగ్ లైక్ సెక్స్ థెరపీ కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, కపుల్ థెరపీ కానీ ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. And the nursing management can be like assess sexual concerns privately, maintain confidentiality, encourage communication with partner, educate about medications and lifestyle changes, provide emotional support, reduce anxiety. So okavela if at all required counseling refer cheyadam. And diagnosis can be so ee diagnosis ni use cheskoni meeru care plans ni frame cheyochu. Sexual dysfunction related to psychological changes as evidenced by communication, anxiety related to impaired sexual performance as evidenced by observation or through communication maximum ఈ conditions కి మనం రాసుకోగలుగుతాం. Disturbed body image related to erectile dysfunction, ineffective coping related to altered sexual function as evidenced by observing daily living activities, knowledge deficit regarding treatment options as evidenced by communication. So this is about the sexual dysfunction. And next condition is male infertility. It is the inability of a man to achieve pregnancy with fertile female partner after 12 months of regular unprotected sexual intercourse due to abnormalities in sperm production function or delivery. సో డ్యూ టు డిఫరెంట్ కాజెస్ వల్ల మేబీ ఎస్పెషల్లీ మేల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, స్పర్మ్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ఆర్ ఎజాక్యులేటరీ డిజార్డర్స్ ఉన్నా కూడా, సో లైక్ ఫెర్టైల్ ఫీమేల్లో సో ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ దాన్ని మనం మేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. ఆల్రెడీ మీరు ప్రీవియస్ సెమిస్టర్లో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ చదువు ఉంటారు. దిస్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ ద కాజెస్ కెన్ బి ప్రీటెస్టిక్యులర్ ఇన్ ద సెన్స్, సో ఏదైతే మన బ్రెయిన్ నుండి పిట్యూటరీ ఏదైతే హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తుందో ఆ పాత్వే వల్ల వచ్చే కాజెస్ని మనం ప్రీటెస్టిక్యులర్ అని చెప్తాం. నెక్స్ట్ ఇస్ టెస్టిక్యులర్, అంటే యాక్చువల్ జెనిటల్ ఆర్గానిజంలో వచ్చే కాజెస్ వల్ల. నెక్స్ట్ ఇస్ పోస్ట్ టెస్టిక్యులర్, పోస్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్టర్నల్ ఏదైతే అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు. అండ్ స్పర్మ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో ప్రీ టెస్టిక్యులర్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైపోగనాడిజం కానీ, పిట్యూటరీ డిజార్డర్స్ వల్ల కానీ, హైపర్ ప్రొలాక్టినేమియా కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల కానీ, సో వీ కెన్ అబ్జర్వ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ టెస్టిక్యులర్ కాజెస్ లైక్ వారికోసీల్. సో ఏదైతే స్పర్మ్ కార్డ్ ఉందో మనం చెప్పుకునే ఎపిడైడమిస్ నుండి ఎక్స్టెండ్ అయ్యే స్పర్మ్ కార్డ్ ఉందో పర్టికులర్ స్పర్మాటిక్ కార్డ్ దగ్గర సబ్నార్మల్ డైలిటేషన్ కానీ, సో లైక్ బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ లా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం వారికోసిల్ అని చెప్తాం. అన్డిసెండెడ్ టెస్టిస్ కానీ, అండ్ టెస్టిక్యులర్ ట్రామా కానీ, ఎనీ ట్యూమర్స్, మంప్స్ కానీ, ఆర్చైటిస్ కానీ, రేడియేషన్, కీమోథెరపీ, సో వీటన్నిటి వల్ల వీ కెన్ అబ్జర్వ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ ఏవైతే ఎక్స్టర్నల్ బాడీలో ఉన్న జెనిటల్స్ ఉందో వాస్ డిఫరెన్స్ అబ్స్ట్రక్షన్ వల్ల కానీ, ఎజాక్యులేటరీ డ్రక్ట్ అబ్స్ట్రక్షన్ వల్ల కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కానీ వీ కెన్ అబ్జర్వ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ టైప్స్ ఆఫ్ స్పర్మ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఒలిగోస్పర్మియా అంటే డిక్రీజ్డ్ లేదంటే లోవర్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్ ఉండడం వల్ల దాన్ని మనం లో స్పర్మ్ కౌంట్ అంటాం. ఎజూస్పర్మియా అంటే కంప్లీట్గా అసలు స్పర్మే లేకపోవడం ఇన్ ద సెమెన్. అండ్ ఎస్థెనోజూస్పర్మియా అంటే స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోవడం వల్ల. టెరటోజూస్పర్మియా అబ్నార్మల్ స్పర్మ్ మోర్ఫాలజీ వల్ల కూడా ఇట్ ఈస్ అనేబుల్ టు లైక్ ఇంప్లాంటేషన్లో కానీ లేదంటే ఓవంలోకి ఎంటర్ అయ్యే ఎబిలిటీ తగ్గిపోవడం వల్ల కానీ వీ కెన్ అబ్జర్వ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్. అండ్ ద క్లినికల్ ఫీచర్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ఎబిలిటీ టు బికమ్ ఏ లైక్ ఫాదర్ టు ఏ చైల్డ్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, టెస్టిక్యులర్ పెయిన్ ఉండడం, స్మాల్ టెస్టిస్ కానీ, వారికోసీల్ కానీ, గైనకోమాస్టియా కానీ, సో హార్మోనల్ డిజార్డర్స్ అన్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతుంటాం. అండ్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ లైక్ స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు వీ షుడ్ అసెస్ వాల్యూమ్, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మోర్ఫాలజీ అండ్ పీహెచ్. వీటిని అసెస్ చేసినప్పుడు వీ కెన్ రూల్ అవుట్ ద ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ హార్మోనల్ టెస్ట్ లైక్ ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ కానీ, టెస్టిస్ లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ని లెవెల్స్ని అసెస్ చేయడం వల్ల, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల, అదర్ జెనెటిక్ టెస్టింగ్ కానీ, టెస్టిక్యులర్ బయోప్సిస్ కానీ చేయడం వల్ల వీ కెన్ ఐడెంటిఫై ద కాజ్, వీ కెన్ రూల్ అవుట్ ద కాజ్. అండ్ హౌ కెన్ వీ మేనేజ్ దిస్ కండిషన్ మెడికల్లీ
హెల్దీ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటుగా హార్మోనల్ థెరపీ, యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్లో వారికోసిలెక్టమీ, వాసోవాసోస్టమీ అండ్ సర్జికల్ కరెక్షన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ సమ్ ఆఫ్ ద ఏఆర్టీ థెరపీస్ లైక్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కానీ, ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ కానీ, ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్, ఇంట్రాసైక్లోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కానీ. సో ఇన్ఫెర్టిలిటీకి ఇవి మేల్స్లో ట్రీట్మెంట్స్. నర్సింగ్ మేనేజ్మెంట్, సో ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి రిగార్డింగ్ డిసీజ్ కానీ, రిగార్డింగ్ ప్రొసీజర్స్ కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి కానీ. అండ్ ద నర్సింగ్ డయాగ్నోసిస్ ఇస్ దిస్: anxiety related to infertility, ineffective coping related to inability to conceive, sexual dysfunction related to reproductive disorder, knowledge deficit regarding infertility treatment, situational low self-esteem related to infertility. So ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద క్లాస్. సో యాజ్ పర్ నౌ వీ హ్యావ్ సీన్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ, ఇట్స్ కాజెస్ కానీ, నర్సింగ్ డయాగ్నోసిస్ కానీ, ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ దెన్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్. సో ఇన్ ద ఫాలోయింగ్ క్లాస్ వీ కెన్ అబ్జర్వ్ లైక్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద కాంట్రసెప్షన్. సో దాంతో మనకి యూనిట్ ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ ద క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, so comment down below. So if you find this video helpful or if you find this series helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.